చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరటి శుభాభినందనాలు. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవుడు ఎందుకు వచ్చాడో చెప్తాను. మనమందరము చీకట్లో నడవకుండా ఉండాలి అని ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. మరి ఆయన వెలుగుగా వచ్చినా కూడా చీకటిలోనే నడుస్తున్నావా? అదేంటండి, మేము పగలిపోవటం వారమే, చీకటి వారం కాదు. మరి చీకటి వారు కానప్పుడు దేవుడి సన్నిధిలో వెలుగును చూడటానికి ముందుకు రావాలి కదా. కాబట్టి మనం రావట్లేదు అంటే మనం ఇంకా ఎక్కడున్నట్టు? చీకటిలోనే ఉన్నట్లు. కాబట్టి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. చీకటి అంటే మీరు అనుకున్నట్టుగా రాత్రికాలపు చీకటి కాదు, హృదయములో చీకటి. హృదయంలో చీకటి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే దేవుడు వాక్యం లేనప్పుడు, దేవుని ప్రార్థన లేనప్పుడు, దేవుడిని అనుసరించడం లేనప్పుడు, దేవుని ఘనపరచడం లేనప్పుడు. ఇవన్నీ కూడా తలుపులు మోస్తూ ఉంటాం. జనరల్గా తలుపులు ఎందుకు మోస్తారు చెప్పండి? చాలామంది తలుపులు ఎందుకు మోస్తారు? కనపడకూడదు, మనం చేసే పనులు అవతల వాళ్ళకి కనపడకూడదని తలుపులు వేస్తారు. నీ హృదయ తలుపులు కూడా నువ్వు మూసేసావా? అంటే దేవుడు కనపడకూడదు నాకు, నా ఇష్టం వచ్చినప్పుడు తలుపులు తెరుచుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వస్తా. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నట్టు? చీకట్లోనే ఉన్నట్టు. నువ్వు అనుకుంటున్నావు నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి వెలుగులో ఉన్నాను కదా అని. లేదు. ఎందుకంటే సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు ఇప్పటికీ కూడా చీకటిలోనే ఉన్నావని బైబిల్ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో రాశారు. సహోదరుడు ఎవరు? దేవుడు ఏమంటున్నాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత యోహాను రాసిన సువార్తలో, నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తాను. ఎవరవుతారు వాళ్ళు? సహోదరులు అవుతారు. అంటే దేవుడు మనకి సహోదరుడిగా, స్నేహితుడిగా వచ్చినప్పుడు ఆయన్ని ప్రేమించడానికి తగినట్లుగా నువ్వు రాలేకపోతే చీకటిలోనే ఉన్నట్లు. చాలామంది అనుకుంటారు మేము చర్చికి వెళ్తాం, క్రిస్మస్కి వెళ్తాం, క్రిస్మస్లో పాల్గొంటాం, పాస్టర్ గారికి గుడ్డలు పెడతాం, మేము వంగి వంగి దండాలు పెడతాము, అలాగే క్రిస్మస్ ఆరాధనకి ముందు మరి ఉపవాస ప్రార్థనలు చేస్తాము, అలాగే 1వ తారీఖు ముందు మేము ఉపవాస ప్రార్థనలకు వెళ్తాం. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? అయ్యి నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసావు ఇలాగా? నీ కుటుంబం ఏమన్నా బాగుపడిందా? ఏమండి, నీ బంధువులు ఎవరన్నా రక్షణ పొందారా? నీ ద్వారా ఎవరికైనా రక్షణ సువార్త అందిందా? ఏమండి, దేవుని ఘనపరుస్తారు వీళ్ళు అని ఏమన్నా దేవుడి యొక్క పుస్తకంలో, కవులలో రాసుకుంటున్నాడా ఆయన? యాజ్ ఎ టీచర్గా నేను చెప్తాను, పిల్లలు లేటుగా వస్తే మేము అసలు రానియం, లోపలికి గేట్ వేసేస్తాం. 9 గంటల లోపు వస్తేనే పిల్లలు మేము ఎంటర్ చేస్తాము. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది 9:00కి, 9:05కి. పిల్లరా ఇక ఆ లోపు రాని వాళ్ళందరికీ బయట గేటు పెట్టేస్తాం. మీరైనా చూడండి, కాన్వెంట్లో తలుపులు వేసేస్తారు ఇన్ టైంలో రాకపోతే. ఆ తర్వాత ఎందుకు వచ్చావు లేటుగా అని కనుక్కొని సరైనటువంటి కాజ్ అయితే అప్పుడు వాళ్ళని ఒక దెబ్బేసో లేకపోతే బెదిరించో ఇక నుంచి అలా రావద్దని పంపిస్తారు. ఇక్కడ అలాగ లేదు కదా. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోతావు. నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నవాళ్ళు దేవుని వెలుగులోనికి సకాలంలో రాలేరు. ఇది వాస్తవం. దేవుడేమో చీకట్లో ఉన్న వాళ్ళని పిలవడానికి వచ్చాడు, మనమేమో వెలుగుగా ఉన్న రోజుల్లో చీకట్లోనికి వెళ్ళిపోతాం. దేవుని యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇన్ టైంలో మనం ఏది చేయకపోయినా ఏమంటారు దాన్ని చెప్పండి? బిడ్డ సకాలంలో పుట్టాలండి. సకాలంలో నీకు పుట్టట్లేదా? పిల్లలు పుట్టలేదు అంటే ప్రీమేచ్యూర్ అంటారు. ప్రీమేచ్యూర్ బేబీకి అనేక రకాలైన డిఫాల్ట్స్ ఉంటాయి జీవితంలో. అంటే పెరిగేటువంటి స్థితిలో తప్పులు ఉంటాయి. వాళ్ళకి మెంటల్గానో లేకపోతే ఫిజికల్గానో వాళ్ళు బలహీనులుగా ఉంటారు. దాన్ని ప్రీమేచ్యూర్ బేబీ అంటారు. అంటే పరిపక్వత లేనటువంటి బిడ్డ పుట్టింది. అలాగా నువ్వు కూడా ప్రభువులో పరిపక్వత లేనటువంటి క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. నువ్వు అనుకుంటున్నావు నేను పుట్టానని క్రీస్తులో, కానీ నువ్వు పుట్టలేదు. నువ్వు ప్రీమెచ్యూర్డ్ బేబీ.
అంటే నీలో లోపాలు ఉన్నాయి, నీలో అంగవైకల్యం ఉంది, నీలో కనుదృష్టి ఉంది, లోపం ఉంది, చెవుడు ఉంది, మూగతనం ఉంది, అలాగే ఫిజికల్ బాడీలో ఎక్కడో లోపాలు ఉన్నాయి. అందుకనే నువ్వు సరిగా నడవలేవు, చూడలేవు, మాట్లాడలేవు, పరిగెత్తలేవు, ఘనపరచలేవు. కాబట్టి దేవుని పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రీమేచ్యూర్ బేబీసా, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బేబీసా? కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బేబీస్ లాగా, అంటే 9th మంత్ 10th మంత్లో పుట్టినా కూడా వాళ్ళ బిహేవియర్లు మంచివిగా ఉండవు కొందరి. ఎందుకని? వాళ్ళు ప్రభువులే ఎదగరు, తల్లిదండ్రులు అలాగే పిల్లల్ని కూడా ఎదగనీయరు. ఎప్పుడైతే పిల్లల్ని దేవుళ్ళలో ఎదగనీక నువ్వు ఎదగకపోతావో ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. చీకటి కార్యాలు ఏంటి అంటే సాతాను కార్యాలు. ఎన్నైనా చెప్పుకోవచ్చు సాతాను కార్యాలు. వెలుగు కార్యాలు నీ కుటుంబంలో ఉన్నాయా అంటే ఒక్కటే. ఎవరైనా వెలుగులో ఉన్నావా నిన్ను కనుక వచ్చి అడిగితే, సేవకుడైనా వెలుగులో ఉన్నానని కనుక, అయ్యా అంత శబ్దం చేయబాకు, ఆయన కుర్చీ వేసి పక్కన పెట్టచ్చు కదమ్మా. మీరు ఎక్కడుంది? వెనకేయండి, ఆయన ఎక్కడ కాదు ఆయన కుర్చీ. మీరు చేసిన తప్పు మళ్ళీ ఆయన అంటారు ఎందుకు? దేవుని ప్రేమించండి ప్రియులరా, క్రమం నేర్చుకోండి చర్చిలో. లే, తప్పు జరుగుతుంటే అలాగే కూర్చుంటే అలాగా? ప్రియులరా, మనం ప్రభు సన్నిధికి రావటమే ఆలస్యం. గంట అయింది, ఆయన రాకుండా ఇంటి దగ్గర కూర్చుంటే పోయేది. ఎందుకంటే ఆయన ఈ టైంలో రావటం? ఇంటి దగ్గర కూర్చుంటే పోలా. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఎందుకంటే మనది కొంచెం సంఘంలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? ఇన్ టైంలో రాకపోవటం. ఇన్ టైంలో రానప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ జరుగుతాయి. నువ్వు ముందుగా ఒక పావుగంట ముందు, ఒక అరగంట ముందు వచ్చి మొరపెట్టుకుంటే ఈ పాపం చేష్టలు ఉండవు కదా నీ కుటుంబంలో, నీ జీవితంలో. ప్రభువుకి రావాల్సిన మహిమ రావట్లేదు. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆ ప్రేమలో ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. ఎక్కడ ఉండకూడదని ఆయన వచ్చాడంట? చీకట్లో ఉండకూడదు. ఎందుకు సంఘం పెడతారండి? మీరు పాపంలో పడకుండా ఉండాలని హెచ్చరిక చేయటానికి, సరి చేసుకోవడానికి, బతిమిలాడుకోవటానికి, నా జీవితం ఇక ముందు కాలం ఎలా ఉంటుందా అని తెలుసుకోవటానికి రావాలి. ఇదేమన్నా హిందువులు కూడా అనుకుంటున్నారా? తెరిచి ఉంటే ఎప్పుడోసారి గుడి ముందుకు పోయి 2 దండాలు పెట్టుకొని ఓ బొట్టెట్టుకొని ఇంటికి పోదాం అనుకోవటం. హిందువుల గుళ్ళు కావు. ఇది నీకు ఎప్పుడు తెలిసి ఉండదు. పిల్లలు ఆలోచించండి. వాళ్ళ గుడి అయితే పొద్దున 5 గంటల నుంచి 11 గంటల దాకా తెరిచే ఉంటుంది పగలు. వాళ్ళ సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా తెరిచి ఉంటాయి వాళ్ళ ఎవ్రీడే. ఎక్కడొస్తున్నావు నువ్వు? మందిరం తెరిచి ఉంచుతాం, వచ్చి ప్రార్థన చేసుకుంటావా? అసలు ప్రార్థనాత్మే నీలో లేదు. ఆదివారం రావటమే ఆలస్యం, 1 గంట కూర్చుంటావు. ఉపవాస ప్రార్థనలు లేవు, బతిమలాడుకోవటాలు లేవు, బైబిల్ చదవటాలు లేవు, మొరపెట్టటాలు లేవు, ఆయన కృప కొరకు వేడుకోవటం లేదు. నాయన కొత్త సంవత్సరం రాబోతుంది, నన్ను బలపరచయ్యా అని అడగటాలు లేవు. ఏదో సండే కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభు సన్నిధికి వచ్చి నేను వెలుగులో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏమన్నదే ఎవరికన్నా? నీకు ఉపయోగం ఉండదు, దేవుడికి కూడా మహిమ రాదు. నీ వల్లే దేవుడి నామము అవమానపరచబడతాం. ఎవరన్నా నన్ను అడిగినప్పుడు, ఏమంటే మీ చర్చిలో అందరూ ఒక పావుగంట ముందు వస్తారంటే, అయ్యా గంటకు వచ్చినా చాలయ్యా. ఏమని చెప్పాలి నేను? గంటకు వచ్చినా చాలయ్యా అండి. ఏదో 2 ముక్కలు చెప్పుకొని వెళ్ళిపోతాం. ఈరోజు దేవుడి సన్నిధిలో గడిపామని. ప్రార్థన లేదు, పాటలు లేవు, వాక్య పఠనము లేదు. ఏమండి, మరలా దేవుడికి మొరపెట్టింది లేదు. కాసేపు కూర్చొని పోవటానికి వచ్చాం. కాసేపు కూర్చొని పోవటానికి వచ్చేది పల్లెటూరులో అరుగులని ఉంటాయి. అంటే చెట్టుకి చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ కడతారు, దాని చుట్టూ కూర్చొని కబుర్లు ఆడుకోవడానికి వస్తారు. వాడు ఇష్టం వచ్చిన దానికి వస్తాడు అక్కడికి. వాడు ఇష్టం వచ్చి అక్కడ కూడా ఉన్నటువంటి ఆ మనుషులు అంటారు, ఏంట్రా ఈరోజు లేట్ అయింది అంటారు. అక్కడ ఉన్న మనుషులు కూడా ఉంటారంట ఆ మాట. అంటే
పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి రావడానికి కూడా వాడు ఆలస్యంగా వస్తే ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఏమైంది అని అడుగుతారట. అంటే ఇక్కడైతే అడగకూడదు, మనం ఇక్కడైతే అడగకూడదు. నువ్వు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు, దీవెనలు పోగొట్టుకుంటున్నావు, ఘనత రావట్లేదు దేవుడికి, మహిమ రావట్లేదు దేవుడికి అని అంటే కష్టం. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, రాణిస్తావా లేదా? చాలా చర్చలు ఉన్నాయి అలాగా. ఇష్టం వచ్చిన దానికి పోయి కూర్చొని ఆమెననే దానికి వెళ్ళి కూర్చొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, నేను మీరు వెలుగులో నడవటానికి ఈ లోకానికి వచ్చాను. కానీ మీరేం చేస్తూ ఉన్నారంటే మీరు మీ యొక్క స్థితిలోనే ఉండి అపవాదికి దాసులైపోయి చీకట్లోనే నడుస్తున్నారు. వేస్ట్ అండి, అనవసరం. ఒక అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు అని అడిగితే అతను బడికి వస్తున్నాడు లేదా ఆఫీస్కి వస్తున్నాడు కానీ వర్క్ చేయట్లేదు, ఇన్ టైంలో రావట్లేదు, తర్వాత వర్క్ చేయట్లేదు. ఈ రెండింటిని బట్టి కారణాన్ని బట్టి మాకు పిల్లలు పాడైపోతూ ఉన్నారు లేదా ఆఫీసులో పని జరగట్లేదు అని చెప్పేసి ఆ అధికారి అతన్ని పోస్ట్ చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నిజంగా దేవుళ్ళలోకి వచ్చి ఉంటే, అంటే నిజమైన బాప్తిజం కనుక నువ్వు తీసుకొని ఉన్నట్లయితే, ఏనాడన్నా కూర్చొని ప్రభువా నేను తీసుకున్నది నిజమైన బాప్తిజమేనా, నేను నిన్ను అనుసరిస్తుంది నిజంగానేనా, లేదా లోకరీతిగా ఏదో వీళ్ళని నేను మరి మెప్పించడానికి సన్నిధికి వెళ్తున్నాను. నీ కుటుంబం ఏదండి, నీ భర్తేడి, నీ పిల్లలేరి, నీ తమ్ముళ్ళేరి, మీ మామలేరి, మీ అత్తలేరి, ఏరి వీళ్ళంతా ఏది? నువ్వే లింగులిటుకుమనుకుంటూ 11 గంటలకు వస్తే వాళ్ళు ఎలా అనుసరిస్తారు నిన్ను? బైబిల్ ఏం చెప్తా ఉంది? నీ ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండా నీ భర్తను నువ్వు నడిపించుకోవచ్చు అని రాశాను. కాబట్టి దేవుళ్ళకు వస్తున్నాను పోతున్నాను అనుకుంటున్నావు కానీ నీ ప్రవర్తన సరైనది కాదు. అదేంటంటే నేను ఎక్కడ బయట తిరగను, ఎవరిళ్ళ దగ్గరికి వెళ్ళను, ఒక అబ్బాయికి వెళ్ళి చూడను, కొట్టు దగ్గర నించోను, అసలు ఫ్యాషన్ డ్రెస్ వేసుకోను, అసలు నేను ఎంత నమ్రతగా ఉంటానో, అది కాదు దేవుడు కాదు. చర్చికి ఎప్పుడు వచ్చావు, ఏ టైంలో వచ్చావు, నువ్వు బయట తిరిగావా లేదా ఎన్ని అడగడు దేవుడు. ఉద్యోగంలో 100 సాకులు చెబుతావు, 100 సాకులు యాక్సెప్ట్ చేయరు. ఎన్నాళ్ళు చెబుతావు అబద్ధాలు? నీ బ్రతుకంతా ఆలస్యంగా వచ్చే బ్రతుకైతే ఎన్నిసార్లు అబద్ధం చెబుతావు ఆఫీసర్కి? కాబట్టి వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడా? నో. యాజ్ ఎ టీచర్గా పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తామంటే వాళ్ళు ముందుగా రావాలి, కంప్లీట్గా హోంవర్క్ చేయాలి, చెప్పిన పాఠాన్ని తిరిగి చెప్పగలగాలి. అలాగే ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక 3 నెలలకు సంబంధించిన పాఠాలు ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఆ 3 నెలలకు సంబంధించిన పాఠాలు క్వశ్చన్స్ వస్తే రాయగలగాలి. అంతేగాని సార్ మీరు ఎప్పుడో జూన్ మాసంలో చెప్పారండి ఈ పాఠం, ఇప్పుడు నాకు ఆగస్టు మాసంలో గుర్తులేదండి అంటే మార్కులు రావు. ఏమండి సంవత్సరం క్రితం చెప్పారండి ఈ పాఠం, దాంట్లో క్వశ్చన్స్ ఇచ్చారండి, రాయలేకపోయాం, కాబట్టి నువ్వు సరిగ్గా చదవట్లేదు. బైబిల్ నీ దగ్గర ఉంది, మారని బైబిల్. క్లాస్ మారితే పుస్తకాలు మారుతాయి కానీ బైబిల్ మారదు. ఏ చర్చికి వెళ్ళినా మరి ఎందుకు రావట్లేదు పాఠాలు? సరిగా నువ్వు వింటలేదు. కాబట్టి మనము నడుస్తున్నటువంటి నడక చీకట్లో నడిచి నాకు వెలుగు ఉదయించను అని అనుకుంటే ఎట్లాగా కదా? స్తంభం చాటున ఉన్నావు, లైట్ వెలుగుతుంది కానీ నువ్వు వెలుగులోకి రాకుండా, ఆదాము అవ్వలు చెట్టు చాటును దాక్కొని దేవుడు ఏదైనా తోటలోకి వస్తే ఆయన ఎదుర్కొనడానికి రాకుండా దేవుడే సృజించినటువంటి చెట్టు చాటును దాక్కొని అపవాది కాయలు తినేసేసి అపవాది యొక్క మాటలు విని చెడుతనంలోకి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు కూడా ప్రభు ఎదుటికి రాలేకపోయారు. అలా నీవు కూడా రేపు నువ్వు రావు. ప్రియులారా, కొంతమందికి కొన్ని బిరుదులు ఉంటాయి. ఏంటంటే మాట ఇస్తే తప్పరు.
మరి మీరంతా మాట ఇచ్చారు కదా బాప్తిజం తీసుకున్నప్పుడు. తీసుకున్న వాళ్ళ సంగతి వదిలేద్దాం. తీసుకున్న వాళ్ళంతా మాట ఇచ్చారు కదా, సంఘ క్రమాలను నేను పాటిస్తాను అని మాట ఇచ్చావుగా. మరి మాట తప్పావు కదా. కాబట్టి నిన్నేమంటాడు దేవుడు ఇప్పుడు అంటే, ఏదో లోకరీతిగా ఆ సందర్భంలో పాస్టర్ గారు చెప్పమన్నారని చెప్తున్నావా? కానీ దేవుడు ఎందుకు వచ్చాడు? నిన్ను వెలుగులో నడిపించాలని ఆయన వచ్చారు. ప్రియులరా, యోహాను రాసినటువంటి సువార్తలోనే 17వ అధ్యాయంలో దేవుని యొక్క ఆ ప్రేమలో 17వ అధ్యాయము 3వ వచనానికి నేను వస్తా ఉన్నాను. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నువ్వు నిత్య జీవంలో ఉండాలి అని అంటే యేసు ప్రభు ఎవరో తెలియాలి ఫస్ట్. కాబట్టి ఆయన్ని పంపిన ఆయన ఎవరో కూడా నీకు తెలియాలి. సామాన్యంగా మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, లేదా స్కూల్లో జాయిన్ అయినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మనం ఒక రిజ్యూమ్ ఇస్తాం. ఆ రిజ్యూమ్లో కేవలం నీ పేరు మాత్రమే రాయవు. ఏమని రాస్తావు? ఫాదర్స్ నేమ్ రాస్తావు. ఒకవేళ నువ్వు రాయకపోయినా అడుగుతారు వాళ్ళు, ఫాదర్ పేరేంటి, మదర్ పేరేంటి. అలాగే పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఎందుకు హిస్టరీ అడుగుతారు అంటే, దేవుడు అడగడా నిన్ను? నీ హిస్టరీ అడగడా? మీ అమ్మేది, మీ నానేడి, మీ ఆయనేడి, మీ పిల్లలేది అని అడగడా దేవుడు హిస్టరీ? అంటే ఓన్లీ ఉద్యోగాలకు వెళితేనో, స్కూల్లో జాయిన్ అయితేనో మాత్రమే హిస్టరీ అడుగుతారా? ఒక బ్యాంకులోకి వెళ్ళి నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా హిస్టరీ అడుగుతాడు. అలాగే నువ్వు ఒక సెల్ ఫోన్ కొనుక్కొని ఆ యొక్క దాంట్లో సిమ్ వేయాలన్నా కూడా నీ యొక్క డీటెయిల్స్ అడుగుతాడు. అకౌంట్ డీటెయిల్స్ కావాలి, పాన్ డీటెయిల్స్ కావాలి, ఆధార్ డీటెయిల్స్ కావాలి, డ్రైవింగ్ డీటెయిల్స్ కావాలి, అనుభవం ఉన్నటువంటి డీటెయిల్స్ కావాలి, ఇవన్నీ కావాలి. లోకంలో ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, మరి ప్రభువారు అడగరా? కాబట్టి దేవుని ప్రేమిస్తున్నానని పైకి మాత్రం చెప్తావు, బైబిల్ అయితే చెప్తా ఉంది, దేవుడు అంటే ఉన్నాడు అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, అలాగే నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటి ఏ నిత్య జీవము. ఎవరు పంపారింది? తండ్రి పంపాడు. అమ్మ నువ్వు ఈ లోకానికి ఎట్లా వచ్చావు సందీపు అని అడిగితే, మా అమ్మ మా నాన్నల ద్వారా వచ్చానండి, వాళ్ళిద్దరు లేకపోతే నేను ఈ భూమి మీదకి రాను, దేవుడు కృప లేకపోతే కూడా నేను భూమి మీదకి రాను, నీ గర్భంలో పడాలి అన్నా కూడా. ప్రియులారా, జనరల్గా మనం ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే పుట్టామో డేటు, తారీఖులు ఇవన్నీ రాస్తాం కదా. నిజంగా అది నిజం అండి. ఈ భూమి మీద నువ్వు ఉన్నావు ఒక స్త్రీగా, నీ గర్భంలో ఒక బిడ్డ ఫామ్ అయింది అంటే తయారైంది. ఆ తయారైన దినము ఎప్పుడో నీకు తెలుసా? బయటకు వచ్చిన దినం చెప్తున్నావు తప్ప, దేవుడు నీ గర్భంలోనికి ఒక బిడ్డను ప్రవేశపెట్టడానికి వాడుకున్న ఆ సమయం నీకు తెలుసా? కాబట్టి నీ యొక్క పుట్టినరోజు ఎప్పుడవుతుంది యాక్చువల్గా? ఒకవేళ నువ్వు 10 నెలలకు పుట్టింటే మీ అమ్మకి, నువ్వు ఇప్పుడు పుట్టినరోజు నుంచి 10 నెలలు వెనక్కి వేసుకోవాలి. అంటే ఈ భూమి మీద ఒక స్త్రీ గర్భంలో పిండంగా ఏర్పడినటువంటి దినమే నువ్వు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినం. ఇది చాలామందికి తెలియదు. పుట్టినరోజు పెట్టుకుంటాం, మరి కోసి కూడా తీస్తారు కదండి పిల్లల్ని, సిజేరియన్ అంటారు కదా. మరి అది దేవుడి ప్రణాళిక ప్రకారం కాదుగా. ఎవరిది తలంపు, ఎవరిది ఈ యొక్క ఆలోచన? పాతకాలం పూర్వకాలంలో ఈ సిజేరియన్ ఉందా? లేదుగా. మరి సిజేరియన్ అంటే అర్థం ఏంటి? డాక్టర్ ఇష్టపూర్వకంగా చేసేది. అంటే నీకు ఇంకా ఒక నెల ఉందో, లేకపోతే ఇంకొక 15 రోజులు ఉందో, కానీ డాక్టర్ ఏం చెప్తాడు? సూచన, కోసి తీయాలమ్మా, లేకపోతే తల్లికి ప్రమాదము అంటాడు. ఇక ఏమనుకుంటాం చెప్పండి? మనం దేవుడిని వదిలేస్తాం. చాలామంది క్రైస్తవులు సిజేరియన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ ప్రకారం అయితే సిజేరియన్ చేయించుకోకూడదు. ఎందుకని? అది దేవుడి ప్రణాళిక కాదు. దేవుడి ప్రణాళిక అయితే 9 నెలల్లో 10 నెలల్లో ఉండాల్సిందే గర్భంలో.
ఎప్పుడైతే దేవుని ప్రణాళిక లేకుండా మనుషుల యొక్క ప్రణాళిక, డాక్టర్ల యొక్క ప్రణాళిక చొప్పున ముందుగా తీస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రీమెచ్యూర్ బేబీ. ప్రీమెచ్యూర్, ఇంకొక నెల రోజులు ఉంది కానీ సరిగా లేదు పిండం, లోపల తీసేయాలి బయటికి. ఎవరి ప్రణాళికలో నడుస్తున్నావు? ఎవరిని కనపరుస్తున్నావు? ఒకవేళ గర్భం రాలేదు, ఎందుకు రాలేదనే పరిశీలన ఉందా నీకు? ఒక గర్భం వచ్చింది. మన ఊర్లో ఒక కొండూరులో ఒక అమ్మాయికి ఒక గర్భం వచ్చింది. ఆ అమ్మాయికి ఇంకొక గర్భం కావాలని ప్రార్థన చేస్తూ ఉండేది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకు మళ్ళీ బిడ్డ పుట్టిందండి. యశ్వర్యకి మళ్ళీ ఇంకో బిడ్డ పుట్టింది. ఈ పిల్లకి మొన్న పెళ్ళి అయిపోయింది పెద్ద అమ్మాయికి. ఈ పిల్లకి 6 ఏళ్ళు ఎంతో ఉన్నాయి, 7 ఏళ్ళు. ఎంత గ్యాప్ వచ్చామండి. ఆ పిల్లకేమో 25 ఏళ్ళు, ఈ పిల్లకేమో 6-7 ఏళ్ళు. అయినా కూడా ఏం కోరుకుంది? బిడ్డ కావాలి. ఆసుపత్రికి వెళ్ళిందా? అల్లా. ఎవరైనా పెద్దలు చెప్పిన మాటలు ఏమైనా విని గుళికలు ఏమైనా వేసుకుందా? వేసుకోవాలా. ఆ పిల్ల ఒకటే అనేది, దేవుడు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. ఎందుకంటే ఆమె రక్షణ పొందింది. మరి ఈ రోజున నిజంగా రక్షణ పొందిన నీవు సిజేరియన్ చేస్తారు డాక్టర్లు అనే సంగతి తెలిస్తే ఏమన్నా ప్రభు పాదాలు పట్టుకున్నావా? ప్రభువా, నీ ప్రణాళిక చొప్పున పుట్టాల్సిన బిడ్డలు డాక్టర్ గారి ప్రణాళిక ప్రకారం బయటకు వస్తున్నారయ్యా. కాబట్టి నిన్ను నేను గనపరచలేకపోతున్నాను. నా తప్పేంటో నాకు అర్థమవుతుందని ఎవరైనా కనీసం 2వ గర్భం ముందు ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నారా? మళ్ళా 2వ గర్భం కూడా సిజేరియనే జరుగుతుంది అని అంటే నీవు దేవుడి ప్రణాళికలో ఉన్నట్టా? లోక ప్రణాళికలో ఉన్నావా? పాపపు ప్రణాళికలో ఉన్నావా? అంటే నీకు కావాల్సింది ఏంటంటే బిడ్డలు కావాలి, అంతేగాని వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలాగ ఉంటారు అనేది అవసరం లేదు. కానీ దేవుడి ప్రణాళికలో ఉంటే నీకు గర్భాన్ని తెప్పించేది ఆయనే, పుట్టించేది ఆయనే, సక్రమంగా ఎదిగించేది కూడా ఆయనే. సమస్తము దేవుడి ఆధీనంలో ఉందని బైబిల్ చెప్తా ఉంది. మరి నువ్వెందుకు రావట్లేదు దేవుడి ఆధీనంలోనికి? నువ్వెందుకు రావట్లేదు ఆయన వెలుగులోనికి? నువ్వెందుకు ఇంకా ఆ చీకటిలోనే ఆ మనుషుల్నే, ఆ డాక్టర్లనే, లేకపోతే ఆ బంధువుల్నే ప్రేమిస్తావు? ఎందుకు లేదు? నాకు దేవుడు చేస్తాడు, ఎందుకంటే నేను సక్రమంగా దేవుడి సన్నిధికి వెళ్తాను, నేను తప్పు చేయకుండా నడుస్తున్నాను కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేనైతే అది నమ్మానండి. ఎప్పుడు 30 ఏళ్ల క్రితం వాక్యం చెప్పినప్పుడు సేవకులు దేవుడి సన్నిధిలో కరెక్ట్గా నడిస్తే మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కనికరిస్తాడు, ఉన్నత స్థితిలో పెడతాడు, మన పిల్లలు పాడు చేయడు, మన పిల్లలకి మంచి చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మాకు కూడా ఆరోగ్యం వస్తుంది అని నేను నమ్మానండి. సేవకులు చెప్పినప్పుడు నాకు తెలియదు కదా, కొత్తగా సేవకులు చెప్పినప్పుడు ఆ వాక్యాలు చదివి నిజంగా ఇలా చేస్తాడా దేవుడు? ఎన్నోసార్లు ఎన్నో దేవుళ్ళకు మొక్కా నేను, ఏ దేవుడు చేయలేదు, ఈ దేవుడు చేస్తాడా అంటే చేశాడు, చేస్తున్నాడు, చేసి చూపిస్తాడు. నేను పెళ్లి చేసుకోక ముందే నా తీర్మానము కులం ఉండకూడదు, అలాగే ధనం అనేది దాని మీద ఆశ పెట్టుకోకూడదు, అలాగే కలరు లేకపోతే అందం అనే దాని మీద మనసు పెట్టకూడదు. ఈ మూడింటిని నేను తూచా తప్పకుండా పాటించాను. నా కులం కాదు, నా బంధుత్వం కాదు, నాకు కట్నాలు లేవు. ప్రియులారా, దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడు, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అలాంటి మనసు నీకు కనుక ఉన్నట్లయితే నీవు తప్పనిసరిగా నీ కుటుంబంలో బ్యాడ్ నేమ్ అనేది లేకుండా నువ్వు జీవించగలవు. ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడగలవు. అమ్మా, మీ అబ్బాయి పెళ్ళైందండి, దేవుడు విశ్వాసిని ఇచ్చాడండి, ఎంత చక్కని విశ్వాసం. ఏమండి, మరి కట్నం కూడా తీసుకోలేదండి మేము, మాకు ప్రార్థనాపరులు కావాలని చెప్పేసి ఆశపడి చేసుకున్నామండి. పెద్ద అందంగా ఉండదంట, కొంచెం పళ్ళు ఎత్తుకంటగా, అయితే ఏమండి ప్రార్థన చేస్తండి,
కొంచెం పొట్టంటగా అయితే ఏమండి ప్రార్థన చేస్తండి. కారణకానుకలు ఏమీ లేదంటగా ప్రార్థన చేస్తండి. సమాజంలో దర్జాగా ఏలు పట్టుకొని బజార్లో పడి తిరగలుగుతున్నారండి నా భార్యాభర్తలు ఇద్దరు. దేవుళ్ళోనూ టైం కన్నా ముందెళ్తారు, చర్చిలో సహాయం చేస్తారు భార్యాభర్తలు ఇద్దరు. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా పాస్టర్ గారి దగ్గర సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్తారు. బరాబరా పరిగెత్తుకొని పోరు, ఫోన్లు మాట్లాడరు, దిక్కులు చూడరు, మాటికి బయటికి లోపలికి తిరగరు. ఉందా నీ దగ్గర ఇలాంటి గుణలక్షణాలు ఉన్నాయా? నీకు చీకట్లోనే ఉన్నాను, వెలుగులో రాలా. లైట్ వేస్తుంది కానీ తలుపేస్తే వెలుగు రాదా గదిలోకి. కాబట్టి నీవు బాప్తిజం అయితే తీసుకున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే చీకట్లోనే ఉన్నావు. పైకి మాత్రమే యెహోవా నా బలం అంటాం అంతే, కానీ ఆ తర్వాత అంతా కూడా బాగాలేదండి, మా అమ్మాయికి బాగాలేదండి, మా ఆయనకి బాగాలేదండి, మా అత్తకు బాగలేదండి, నేను రాలేకపోతున్నానండి. నువ్వు వచ్చావా సరిగా దేవుడి సన్నిధికి? నీ ఇష్టం వచ్చినట్టుగా రాకుండా పాస్టర్ గారు ప్రార్థన చేయాలా? నీకు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ నువ్వు దీవించబడాలా? ఎలా జరుగుతుంది? నీ పిల్లల్ని సక్రమంగా పంపించకుండా బడిలో పాఠాలు రమ్మంటే ఎలా వస్తాయి? టీచర్ మెచ్చుకోవాలంటే ఎలా మెచ్చుకుంటుంది? మిస్ మెచ్చుకోవాలంటే ఎలా మెచ్చుకుంటుంది? అలాగే దేవుడు మెచ్చుకోవాలంటే ఎలాగ రావాలి? నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు. ప్రేమ లేదు నీకు దేవుడు అంటే. లోకం మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, ఎంజాయ్ చేయాలనేటువంటి లక్షణాలు నీలో ఉంటే నేను కూడా చేయొచ్చండి. 30 ఏళ్ల క్రితం రక్షణ పొందిన నేను బాగానే యవ్వన దశలో ఉన్నాను, బాగానే కార్లు వేసుకొని తిరిగాను. ఏమండి ఉద్యోగం ఉంది ఇద్దరికి, ఎటు పడితే అటు వెళ్ళిపోవచ్చు కారు వేసుకొని. కానీ దేవుడి పనే చేశాం, దేవుడి పనే చేశాం. పిల్లరా ఆలోచించే, ఇద్దరం ఉద్యోగస్తులం. ఏనాడు కూడా ఏమండి సరదాగా బయటికి వెళ్దామని ఎప్పుడు అడగలేదు. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం లేదు, టీవీ పెట్టండి చూద్దాం లేదు. ఈరోజు వరకు మా ఇంట్లో టీవీ ఉండదు. అంటే ఉంటుంది కానీ అందులో ఏవి ఛానల్స్ లేవు మాకు. అంటే మేము కేబుల్ తీసుకోలేదు. పిల్లలు ఆలోచించే, మరి నీ జీవితం ఏంటి? నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఇంటికి పోగానే మళ్ళా సీరియల్స్, జబర్దస్తులు అన్నీ టీవీలో కూర్చొని సినిమాలు చూసి దేవుడా దేవుడా అని ఎక్కడంటే దేవుడు పడయ్యను గాక అని గనక ఒకవేళ అంటే అనిపిస్తే నువ్వేమైపోతావు? టీవీ చూస్తుండగానే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, టీవీ చూస్తుండగానే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా బుద్ధి రాదా ఇంటి వాళ్ళకి? అలాగే నీ లోకంలో అనేక మంది ప్రభువుని ఎరగకుండానే పాతాళానికి వెళ్ళిపోతున్నారు. బైబిల్ చెప్తా ఉన్నా కూడా నీ బుద్ధి మార్చుకోవట్లేదు. నువ్వు ఏమని చెప్తా ఉంది బైబిల్? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వీళ్ళకి ఎవరి మీద ఆశ అండి? దేవుణ్ణి చూడాలని ఆశ. ఎవరండి వీళ్ళు? పామరుడు. చెప్పింది ఎప్పుడండి? అమ్మా మరి పొద్దున్నే మరి చర్చి ఉంది కదా మరి అంటే ఇంకా లెగవలేదు అయ్యగారు. ఎన్ని గంటలకి? 10 గంటలకంట. స్నానం చేస్తున్నాం అయ్యగారు 10:30కి. డ్రెస్అప్ అవుతున్నాం అయ్యగారు 11 గంటలకి. దేవుని ప్రేమిస్తున్నావా? వాళ్ళైతే ఏమండి పగలంతా కూడా గొర్రెలు కాశారండి. గొర్రెలు కాసి చలికి నెగడేసుకొని అంటే మంట వేసుకొని కాసేపు ఉండి పడుకున్నారు కూడా. ఎవరు? గొల్లలు, చదువు లేని గొల్లలు, పామరులైన గొల్లలు, డ్రెస్అప్ చేసుకొని గొల్లలు, స్నానం చేయనటువంటి గొల్లలకి దూత వచ్చి ఏం చెప్తుంది? మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, పోయి చూసిరండి. ఆగారండి? రాలేం లేగారు. మరి ఇంత పొద్దున పెడితే ఎట్లాగా? ఒక ఆమె ఎట్లాగా అంది నా దగ్గర ఇక్కడ.
మరి మీరు 9 గంటలకు పెడుతున్నారు కదా. ఒక అట్లా చెప్పినావా ఇప్పుడు వేరే చోటకి 9 గంటలకు కాదు 8 గంటలకు పెట్టినా పోతుంది. మరి ఎలా పోతుందో నాకు అర్థం కావట్లేదు. భలే తెలియగలను దొరుకుతారండి. మన దగ్గర ఒక మాట చెబుతారు, మసిపూసి మారేడికాయలాగా. ఎంత దొంగలంటే అంత దొంగలండి. 9 గంటలకు పెడితే ఆ రోజుల్లో రాలేమన్నారు, మరి 8 గంటలకు ఇంకో చర్చికి పోతుంది. ఎలా పోతుందో, అక్కడ ఎంత తీపిగా ఉందో ఇక్కడ ఎంత తీపిగా లేదు నాకైతే అర్థం కావట్లేదు. పాపము మనము చేయాలనుకున్నప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతాం, ఎన్ని మాటలైనా ఒక ఆయన 10 రూపాయలు ఉంది ఇక దానికొని జోబులో చేపెట్టాడంట. 10 రూపాయల నోట్లు లేవంట. కానీ అడుక్కునే ఆమెకి డబ్బులు వేద్దామని చెప్పేసి జోబులో చేపెట్టాడు. ఆమె ఎదురు చూస్తూ ఉంది ఆవిడ ఎంత ఇచ్చినా సరే తీసుకోవడానికి. కానీ తీసుకొని చూస్తే 10 రూపాయల నోట్లు లేవంట, 20 రూపాయల నోట్లు లేవంట, 50 రూపాయల నోటు ఉందంట. 50, 100, 200 ఉన్నాయంట. అతను అనుకుంటున్నాడంట, 10 రూపాయలు జాకపోతేనే అనుకున్నాడట. సరేనయ్యా మీ దగ్గర చిల్లర లేనట్టుంది వెళ్తున్నానని చెప్పేసి ఆమె కదలపోతే భార్య అందంట, నువ్వు ఇస్తానని చేతి పెట్టావు లోపల జోబులో. నీవు అనుకుంది 10 రూపాయలే కావచ్చు, కానీ ఆ అమ్మాయి నిలబడి ఉంది అక్కడ, అడుక్కునే అమ్మాయి. నువ్వు ఇప్పుడు ఉత్త చేతులతో పంపుతావా అంటే తలకాయ గోక్కొని 50 రూపాయలు ఇచ్చేసాడట. ఎవరు బుద్ధి చెప్పారు? భార్య. లేదు ఇతను ఒక్కడే పోతుంటే ఏం చేస్తాడు? చిల్లర లేదు పో అంటాడు. చిల్లర లేదు పో అనేటువంటి స్థితి కనుక నీకు వస్తే దేవుడు కూడా అంతే అంటాడు. నేను సేమ్ దేవుడు కూడా అంతే అంటాడు. నువ్వు సరిగా నా సన్నిధికి రావట్లేదు, పోమ్మా పో, నీ ఇష్టం వచ్చినట్టు రాపో, పంపించేస్తాయి. దీవెనలు పోతాయి, మేలులు పోతాయి, అభివృద్ధి పోతుంది, రక్షణ పోతుంది, పరలోక రాజ్యం పోతుంది, దేవుడి వెలుగు పోతుంది, అన్నీ పోతాయి. ఎందుకంటే నువ్వు పో అన్నావుగా. బీదలను కరుణించువాడు కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించమని రాసింది. చెప్పాను మీకు ఒకసారి. కొత్త షర్ట్ కొన్నాను, దరిదాపు అది కుట్టించుకున్నాము, దాదాపు 1500 రూపాయలు అవుతుంది. సరే ఈ క్రిస్మస్కి వేసుకుందాం కదా అనుకున్నప్పుడు సరే ఇప్పుడు ఎందుకులే ముందే తెచ్చుకుంటాం కదా కుట్టించుకొని బీరువాలో పెట్టి. సరే అడుక్కునేవాడు వచ్చాడు. సరే నేను అంతకుముందు ఆమెకు చెప్పాను, ఇక్కడ 2 షర్ట్లు ఇచ్చేసేయి అని చెప్పాను. ఆమెకి ఎక్కడ ఏ షర్టో తెలియలే. చక్కగా ఇస్త్రీ చేసి కొత్తదిగా ఉన్నటువంటి షర్ట్ ఇదేనా అని నేను 3వ గదిలోకి ఉండి అంటా ఉంటే అదే ఇచ్చేలే అన్న. నేను చూడలేదు. ఆమె ఇదేనా అడిగింది. ఏమన్నా నా దగ్గరికి వచ్చి చూపించిందా? అది లేదు. సరే తీసుకెళ్ళి అడుక్కునేవాడికి ఇచ్చేసింది. వాడు ఎగాదిగా చూశాడు ఆమెకి వెళ్ళి, ఏంటి ఇంత కొత్త షర్ట్ లాగా ఉంది, ఇది ఎట్లా ఇస్తున్నారు నాకు అని అనుకున్నట్టున్నాడు. సరే మళ్ళీ ఏమనుకోలేదు, తీసుకో అని చెప్పేసి చేతిలో పెట్టింది, తీసుకొని వెళ్ళిపోయాడు. సరే క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ దాకా నేను చూడాల, క్రిస్మస్కి వేసుకుందాం అనుకుంటున్నా. ఏమండి సరే తీరా బీరువా తీసి ఎతుకుతుంటే కనపట్లే. ఏంటి ఎతుకుతున్నావు అంది. ఇక్కడ ఒక షర్ట్ ఉండాలి ఏదంటే అదే నువ్వు ఏమన్నావు గాంధీ. అది కాదు కదా నేను ఏమంది, పలానా కింద ఉన్నాయి కదా ఆ షర్ట్లు కదా, అవన్నీ తీసి పక్కన పెట్టాను కదా ఇచ్చేయమని అని అంటే, సరే పోనీలేండి ఏమైంది ఇప్పుడు, ఏమన్నా కొట్లాడుకున్నావా, తిట్టుకున్నావా, అరుచుకున్నావా? లేదు. ప్రియులరా, అది జరిగిన తర్వాత నాకు 3 డ్రెస్సులు వచ్చాయి. పోయింది ఒక షర్టే, కానీ వచ్చినాయి 3 డ్రెస్సులు. దేవుడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు. నేను ఎప్పుడు గుడ్డల గురించో నగల గురించో ఇల్లు గురించో లేకపోతే ఇంకా దేని గురించో ఆహారం గురించో ఎప్పుడు కూడా ఆశపడలేదండి. నీ ఇంట్లో పచ్చడి మెతుకులు పెట్టినా తింటా, నాకు ఇది వద్దు అన్నా. నువ్వు ఏది పెట్టినా తింటా. అసలు బైబిల్ చెప్తుంది యోహాను రాసిన సువార్త, నీ ముందు ఏది పెడితే అది తినమని. గంజి పెట్టిన వాళ్ళు ఉన్నారు ప్రియులరా, సంకట పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే దుడ్డు బియ్యం అంటారు. అంటే ఇప్పుడు ఏదో మీకు సన్న బియ్యం వస్తున్నట్టున్నాయి రేషన్లో. ఇదివరకు లావు బియ్యం వచ్చాయి, ముక్క బియ్యం వచ్చాయి. పల్లెటూరులో ఏం పెడతారండి, అయ్యే బియ్యం వండి పెట్టేవాళ్ళు.
అయినా తినేవాళ్ళం. మరి అది కూర రసమో నాకు తెలియదు. కోడి కూర ఉంటుంది కానీ రసంలాగా ఉంటుంది అది. నేను అడిగాను, ఏంటమ్మా ఇలా చేశారంటే, అయ్యా మీ ఇంట్లో 6 ఉంటామయ్యా, 6కి సరిపోవాలంటే కుదరదయ్యా. నా కోసం స్పెషల్ చేయలేదు, వాళ్ళు వండుకున్న కూర నాకు పెట్టారు. అది ఎక్కడ వండారు? కుండ మీద వండారు, పొయ్యి మీద వండారు, కట్టెల పొయ్యి మీద, సూరు వాసన వస్తుంది. అయినా సరే తిన్నా. ఎందుకని? వాళ్ళకి కలిగింది పెట్టారు. అంతే తప్ప మనము నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఎప్పుడు అడగలేదు, అడగను. ఇంట్లో కూడా అడగను, ఎక్కడా అడగను అసలు. నాకు ఇది కావాలి, లేకపోతే కడుపు అయినా మార్చుకొని ఉంటానేమో కానీ నాకు ఆహారం దొరకలేదని అడగను. కాబట్టి దేవుడిలో నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాను. లోకంలో నిలబడటానికి కాదు, పాపంలో నిలబడటానికి కాదు, చీకట్లో నిలబడటానికి కాదు, దేవుడు లేకుండా ఉండటానికి కాదు. నేను ఎందుకు పుట్టానో నాకు 30 ఏళ్ళకి కానీ తెలియలే. అప్పటిదాకా ఎంజాయ్ చేయడానికి పుట్టాను అనుకున్నాను, ఆడపిల్లల్ని ఏడిపించడానికి పుట్టాను అనుకున్నాను, సినిమాలు చూడటానికి పుట్టాను అనుకున్నాను, నేను ఒక యాక్టర్కి అభిమానిగా ఉండటానికి పుట్టాను అనుకున్నాను. ఎన్నెన్నో అనుకున్నాను. అన్నీ జరుగుతాయా? జరగవు కదా. దేవుని యొక్క ప్రేమలో నేను పాస్టర్ని అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు, మా ఇంటి వారు ఎవరు అనుకోలేదు, మా బంధువులు ఎవరు అనుకోలేదు. చివరికి నేను వివాహం చేసుకున్న క్రైస్తవురాలైనటువంటి నా భార్య ద్వారా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇతను పాస్టర్ అవుతాడు, ఇతను సేవ చేస్తాడు, ఇతను రక్షణ పొందుతాడు అనుకోలేదు. ఎంత ఎవరి ప్రణాళిక? దేవుడి ప్రణాళిక. నేను దేవుడి ప్రణాళికలో ఉన్నప్పుడు మరి మిద్యానారణ్యంలో ఉన్నట్టు మోషేని పిలుచుకొని నా పని చేయమన్నాడు దేవుడు. ఆయన ఏమన్నా దేవుణ్ణి కలిగి ఉండి ప్రభా నన్ను వాడుకో అన్నాడా? లేదు. మోషేని దేవుడు పట్టుకొని వచ్చి నా పని చేయమన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. అది రమ్మన్నాడు అంతే. ఎట్లా వచ్చేదని సాకులు చెప్పాడు, 7 సాకులు చెప్పాడు. అయినా సరే దేవుడు పట్టుకొచ్చాడు. మరి నువ్వు సాకులు చెప్పకుండా మీ అమ్మో మీ నాన్నో రక్షణ పొందారని బాప్తిజం తీసుకున్నావేమో, ఇది ఏమంటామంటే కుటుంబ బాప్తిజం అంటాం. నిజమైన బాప్తిజాలు కావయి, కుటుంబ బాప్తిజాలు. కుటుంబ బాప్తిజాలు అంటే నేను తీసుకున్నాను నువ్వు తీసుకో, నేను తీసుకున్నాను నువ్వు తీసుకో. అంటే నీ మనసు మారి తీసుకోవట్లా, నీ కుటుంబం అంతా కూడా చర్చికి వెళ్తుంది కాబట్టి తీసుకో. ఇది సరైన బాప్తిజం కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి, అంతేగాని బలవంతంగా బాప్తిజాలు తీసుకోకూడదు, ఇవ్వకూడదు. వాళ్ళు నిలబడరు. మన సంఘంలో వాళ్ళు అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళే, అంతా ఓడిపోయిన వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, వెనుతిరిగిపోయిన వాళ్ళు, సరి చేసుకోలేని వాళ్ళు, పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నవాళ్లే ఈ సంఘంలో ఉన్నారనేది వాస్తవం. ఏమన్నా అంటేనేమో వాళ్ళు చేసిన తప్పును కనుక అంటేనేమో చర్చి మానేస్తావు. అమ్మ నీ కొడుకు అలా తిరిగాడంటగా, నీ కొడుకుని జైల్లో పెట్టారంటగా, నీ కొడుకు దొంగతనం చేశాడంటగా, నీ కొడుకు వ్యభిచారం చేశాడు, ఎవరో చెప్పింది అని చర్చి మానేస్తావు. అంటే నీ పాపము నీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా కూడా నువ్వు సరి చేసుకోవడానికి నీ మనసు రాదు, ఎదిరించి మాట్లాడుతావు నువ్వు. అందుకే దేవుడి రాజ్యంలోనికి నువ్వు రాలేవు, వెలుగులోనికి నువ్వు రాలేవు. వెలుగులోకి ఎవరు వస్తారంటే జడ్జి ముందుకు వెళ్ళిన తర్వాత అయినా సరే, ఎరా చేసావా ఏమా చేసావా అని అంటే, అవునయ్యా తెలియక చేశాను, తెలిసి చేశాను, ఇక చేయనయ్యా అని చెబితే జడ్జి ఒప్పుకొని సరే ఒప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా, అంటే వివాదం ఏం లేదు, ఇక అడిగిన ప్రతి క్వశ్చన్కి నువ్వు జవాబు కరెక్ట్గా చెప్పేశావు, రైట్. మామూలుగా అయితే దానికి 7 ఏళ్ళు శిక్ష పడాలి, లేదు అవసరం లేదు, ఈ అమ్మాయికి ఎంత జరిమానా, లేదు ఈ అబ్బాయికి ఎంత జరిమానా, ఇంటి బయటికి పంపించేయండి. చెయ్యకుండా ఉండాలని పంపించారు, కానీ బయటకు వచ్చి మళ్ళా చేస్తున్నావుగా, బయటకు వచ్చి మళ్ళా పాపమే చేస్తున్నావుగా జడ్జి దగ్గర ఒప్పుకొని వచ్చి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు న్యాయాధిపతి అని నీకు తెలిసి కూడా ప్రభు దగ్గరకు వచ్చి కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దేవుడి మార్గాల్లో నడవక
మళ్ళీ అదే పాపం చేస్తూ మళ్ళీ ఇలాగ జరిగిందేంటి నా జీవితంలో, నా కుటుంబంలో, నా భర్తకి, నా భార్యకి, నాకు, నా యొక్క సంఘానికి ఎందుకు జరిగింది? నీ తప్పు, నీ తప్పు, నీ తప్పెంత. ఎవరి తప్పులో ఎవరున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకని? మంచి పుస్తకాలు చదవరు, మంచి ఛానల్లో వచ్చేవేవి వినరు, పనికి మాలిని ఊరంతా ఎప్పుడు కూడా నువ్వు నవ్వి ఉండవు, కానీ ఊరంతా వినపడేట్టుగా నవ్వేటువంటి ఆ యొక్క రీల్స్ని చూస్తూ ఎవరు అట్లా నవ్వరు. కానీ ఆ రీల్స్లో ఎట్లా నవ్వుతారండి? ఎకిలిగా, ఊరంతా వినపడేటట్టుగా సెల్ ఫోన్ ఒళ్ళో పెట్టుకొని అదేదో చిన్న బుజ్జి పాపాయి అన్నట్టుగా. పాపాయిని కూడా కాసేపు వదిలిపెట్టి తిరుగుతావేమో, కానీ ఫోన్ అయితే మాత్రం వదిలిపెట్టి తిరగవు. అవును, చాలామంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, కానీ వాళ్ళ చేతులు ఏముంటుందండి? తల్లి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. పిల్లలు ఏమో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేన్ని వదిలిపెట్టలేదు? ఫోన్ వదిలిపెట్టలా. పిల్లనైనా వదిలేస్తాను. మీ పిల్ల బండి కింద పడిందమ్మా. అవునా? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. అవును, ఇప్పటిదాకా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు పోయిందో నీకు తెలియకుండా ఉండటం కారణం ఏంటంటే నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్. పాపము నువ్వు చేయటానికి ఇష్టపడుతూ పిల్లల్ని పెంచే విషయంలోనే సక్రమంగా నువ్వు పెంచకపోతే పిల్లలు రేపు బాగుపడాలంటే ఎలా బాగుపడతారు? ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని, వెలుగులో లేని జీవితాలు. వాళ్ళు చెప్పంగానే బెత్లెహేముకు పోదాము అని అర్ధరాత్రి కూడా అనుకున్నారండి. అమ్మ రేపు క్రిస్మస్కి 6 గంటలకి పెడదాం అనుకున్న చర్చ్ అంటే కుదరదయ్యా, కుదరదు. అమ్మ 6 గంటల నుంచి 7 గంటలకు పెట్టుకుందాం, ఎట్లాగ మీరు ఇళ్ళకెళ్ళి పలావులు వండుకుంటారు కదా, మరి కాస్త డ్రెస్అప్లు అవుతారు కదా, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన పెట్టుకున్నాడు. కుదరదయ్యా. పాటలైతే పాడతావా? చలిరాత్రి యేసు ప్రభు పుట్టాడని. మరి శనిరాత్రి పుట్టాడు కదా, మరి శనిగా రారా నువ్వు? అర్ధరాత్రి పెడదామా అంటే 25వ తారీఖు 12 గంటల తర్వాత గొల్లలు పోయి చూశారు కదా, మనం కూడా 12 గంటలకు పెట్టేసేసి 1 గంటకు వదిలేస్తాను. రండి రండి, 12 గంటలకు పెడదాం. అర్ధరాత్రి కదా వాళ్ళు పోయి చూసింది, గొల్లలు చూసింది అర్ధరాత్రి. ఎంత గొప్పగా చెప్పుకుంటావు, గొల్లలు ఎంత గొప్పవాళ్ళండి, గొల్లలు ఎంత మంచివాళ్ళండి, దేవుణ్ణి చూడటానికి బరబరా పరిగెత్తారండి అంటావే. మరి నువ్వు బెరబెరా రా, పరిగెత్తుకుంటూ 12 గంటలకు రా. రేపు 25వ తారీఖు 12 గంటల నుంచి 1 గంట దాకా పెడదాం ప్రార్థన. మనం కూడా యేసు ప్రభువుని చూద్దాం. ఒక్కడు మాట్లాడండి, ఒక్కళ్ళు వస్తామని కానీ ఆ ముఖాలు చూస్తే అట్టున్నాయండి విచారంగా, ఏంటి అడుగుతావు మమ్మల్ని అన్నట్టు ముఖాలు పెట్టారు. ఎవడికి లేదండి, బైబిల్ ప్రకారం నడుచుకునేటువంటి తత్వం ఎవడికి లేదు. ఆ ఏడుపు అంతా సేవకుడే ఏడుస్తున్నాడు. ఆ ప్రణాళిక అంతా దేవుడి ప్రణాళికలో ఆయన నడవాలని ఆశపడతాడు సేవకుడు. కానీ నీవైతే లోక ప్రణాళికలో నడవాలి. రెండవ బిడ్డ నాకు పుట్టేటప్పుడు ఒక డాక్టరు మా మిస్సెస్ తోటి చెప్పిన మాట, అమ్మ సిజేరియన్ చేయాలి. బయటకు వచ్చి నాతో ఇలాగా అందండి, మనకు చూసినటువంటి డాక్టరు కేరళ వెళ్ళిపోయిందంట, ఇప్పుడు ఇంకొక డాక్టర్ ఎవరో వచ్చారు అనండి. నేను ససేమి రాను, ప్రసక్తే లేదు. ప్రార్థన చేసుకున్నాం. ఏం చేయమని ఆమె చెప్పడం ఏంటి? మనం దేవుడి ప్రణాళికలో ఉన్నామా, ఆమె ప్రణాళికలో ఉన్నామా? ఎలా కుదురుతుంది? మరపెట్టి ప్రార్థన చేసి ఇంకొక 15 రోజులు ఉందనగా మాకు మొదట చూసిన డాక్టర్ వచ్చేసింది. అప్పటికీ కూడా చివరి కూడా వెళ్తాం కదా టెస్ట్ చేయించుకోవడానికి. అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మ బేబీ రివర్స్లో ఉంది, కష్టమైపోతుంది, కోసి తీయాలి అన్నారు. డింపుని డేవిడ్ ఏ అన్నారు. నో నో, ప్రభువు మీద ఆనుకొని ఉన్నాం మేము. ప్రభు కార్యం చేశాడని ముందున్న రోజుల్లో చెప్పాలి మేము. ఆయన గణపరచాలంటే ఇదొక నాకు పెద్ద సమస్య. ఈరోజు నా భార్య ఇప్పుడు కూడా చూపించండి, తల్లికి బిడ్డకి అపాయం అంట కదా అని అనలే.
ప్రార్థన చేసుకుందామంటే కూడా ప్రార్థన చేసుకో. నిండు గర్భిణి ఏడ్చి ప్రార్థన చేశాం. ప్రార్థన చేశాం ఇద్దరం. మీకైతే భర్తలకు రక్షణ ఉండదు కదా, అసలు తెలియదు కదా వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో, ఆ మెరికల్ అంటే ఏంటో మీకు తెలియదు కదా. ఆ మెరికల్స్ అన్నీ నా జీవితంలో చూసాను. పిల్లరా ఇక లోబగారు వచ్చారు. మరి ఆ బిడ్డ ఆల్రెడీ అడ్డం తిరిగింది. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. మా అత్తగారు నేనేమో కారిడార్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సడన్గా బిడ్డ ఎదురుకాడు కాకుండా తలకాయ తిరిగిపోయింది. హల్లెలూయా. కాళ్ళతో కాదు, తలతో. దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడున్న రంగు కన్నా కూడా తెల్లగా పుట్టాడు. మగపిల్లాడు కాబట్టి బయట తిరిగి అటు ఇటు పోవటం వల్ల కొంచెం కలర్ మారాడు. నాకన్నా ఎర్రగా ఉండేవాడు. అందుకనే వాడిని లీటర్ పాలు అనేవాళ్ళు. అంటే పాలు ఎంత తెల్లగా ఉంటాయో అలాగ ఉంటాడు అని చెప్పేసి అన్నారు. గొప్పలు చెప్పట్లేదండి, ప్రార్థన యొక్క జయం. ప్రార్థన యొక్క జయం చెప్తున్నాను నేను మీకు. నా జీవితంలో దేవుణ్ణి ఎరగని నాకు, నేను చర్చికి వెళ్ళి వాక్యం విని ఆ రకంగా నేను నడుచుకోవడానికి ప్రయత్నం చేసి, మరి నువ్వు గొప్ప దేవుడు అని రాశారు కదా, సమస్తము చేయగలడు అని రాశారు కదా, నీ కష్టంలో నీ ఇబ్బందుల్లో నేను తోడై ఉంటానని రాశారు కదా, మరి నాకెందుకు జరగదు? లోకంలో అనేక మందికి జరిగినప్పుడు నాకెందుకు జరగదు? నా కుటుంబంలో జరగదు. నేనెందుకు సాక్ష్యం చెప్పకూడదు? 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. సాక్ష్యం వచ్చిందా పోయిందా? మరి నీ జీవితంలో ఏమైనా సాక్ష్యం చెబుతావు? ఇదిగోండి ఇలా చేసాం మేము, ఇలా జరిగిందని సాక్ష్యం చెప్పడానికి ఏంటి? ఆలోచించి దేవుడు మహిమ చూడాలని ఆశపడి వచ్చాం, అంతేగాని పాపంలో ఉండాలని రాలేదండి. దేవుణ్ణి ఎరిగి పాపం చేయాలని రాలేదండి. దేవుణ్ణి ఎరిగి డబ్బు సంపాదించుకోవాలని రాలేదండి. దేవుణ్ణి ఎరిగి ఇష్టారాజ్యంగా తిరగడానికి రాలేదండి. ప్రార్థన అంటే ఏ టైం అయినా ఈ రోజుకి కూడా, ఈ వయసులో కూడా వెళ్తున్నామండి. ఇంకా మీరైనా ఆ కుదరదులయ్య గారు రాత్రి అవుద్దేమో అని మానేస్తున్నారు, కానీ మేము మానేయమండి. మేము మానేయం. రాత్రులు ఏంటి అమరా, నువ్వు డబ్బు కోసం రాత్రులు పనిచేస్తావేమో, నేను ప్రభు కోసం రాత్రులు పనిచేస్తాను. నీకు నాకున్న తేడా అది. నువ్వు డబ్బును వృద్ధి చేసుకుంటూ పడిపోతావేమో, నేను ఆత్మను వృద్ధి చేసుకుంటూ వెలుగొందుతుంటాను. అది తేడా నీకు నాకు. చాలామంది అనుకునేది ఏంటంటే డబ్బు కూడిపెట్టుద్ది. డబ్బు కూడిపెట్టదు. దేవుడికి కోపం వస్తే కరువు రప్పిస్తాడు. ఎవరిది? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ కరువు వచ్చింది. ఏం చేశారండి యాకోబు పిల్లలు? కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళారు. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, రోకలు డబ్బులు ఉన్నాయి, చాలా రకాల వస్తువులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ తినడానికి తిండి గింజలు లేవు. నాన్న చెప్తా ఉన్నాడు, ఆ ఐగుప్తులో ఉన్నాయంట ధాన్యము, మీరు రోకలు తీసుకొని వెళ్ళి కొనకరండి అని చెప్పి పంపించాడు. డబ్బులు ఉన్నాయి, తినడానికి లేదు, కరువు వచ్చింది. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు కరుణించకపోతే నువ్వు బతకవు. ఇది గుర్తుపెట్టుకో. బరీగా తిన్నాడు మా ఇంటి పక్కన ఒక ఆయన, ఒక 40 ఏళ్ల క్రితం, 40-50 ఏళ్ల క్రితం బరీగా తిన్నాడు. మంచి ఆఫీసరు. పోయిన చోటల్లా నాటుకోడి కూరే, పోయిన చోటల్లా ఆఫీసర్ కదా. తిన్నాడు, బరీగా తిన్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు, లంచాలు తీసుకుంటాడు, సంతకాలు పెడతా ఉంటాడు, ఏది తింటూ కూడా. ఎందుకంటే అప్పుడు తీసుకొస్తుంటారు ఫైల్స్ అడు భోజనం టైంలో కూడా. ప్రియులరా, మాది పూరిళ్ళు, వాళ్ళు డాబా కట్టుకున్నారు. మాది పూరిళ్ళే, వాళ్ళు డాబా కట్టేశారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారు అంతే. ఒక ఊర్లో వాళ్ళు మరి కోడి మాంసం వండి పెట్టారు. తిన్నాడు, తింటున్నాడు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, తింటున్నాడు. కోడి మాంసం యొక్క ఎముకలు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, కోసుకుపోతాయి. ఇంత ముక్క
ఆ ఎముకలో ఉన్నది చూడక నమిలేసేసి సంతకం పెడుతూ మింగాడు. అంతే. ఆ చిన్న ముక్క పోయి లోపల డైరెక్ట్గా ఇలా పోకుండా ఇలా పోయింది. పోయేసరికి అంగిట్లో ఆగిపోయింది. ముక్క అంగిట్లో ఆగిపోయింది. అంటానికి లేదు. రక్తం కారిపోతూ ఉంది. కొసుకుపోయింది, దిగబడిపోయింది లోపలికి. అప్పటికే ఇంక ఎన్ని గుడ్డలు పెట్టినా కూడా ఆగట్లేదండి. గుడ్డలు పెట్టారు. ఎందుకంటే ఆ టైంలో ఏముంటుంది ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర? నోరు నువ్వు ముయ్యకుండా ఆపటానికి నువ్వు చేయి చూద్దాం. ఆరోగ్యంగా ఉన్నా కూడా నువ్వు ఎంతసేపు నోరు ఉండగలవు చూడు. ఆల్రెడీ గుచ్చుకొని ఉండి నొప్పి ఒకటి వస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది, గుడ్డలు కుక్కారు లోపల నోట్లో. ఏది ఆ నోరు కిందకి దిక్కుండా. ఎందుకంటే దాన్ని కట్ చేయాలి. అది డాక్టర్ వల్ల అవుతుంది, మన వల్ల కాదు. ప్రియులారా, అట్లాగైతే జీబులో పడేసి మళ్ళా గుంటూరు తీసుకొచ్చారు డాక్టర్ దగ్గరికి. పడుకోబెట్టారు. ఏకత్ శ్వాస పీల్చినట్టే ఉన్నాడు మనిషి. డాక్టర్ గారు వచ్చి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ పెడతారు. ఇది నోరు తెరవటానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి గుడ్డలు లాగేశారు. చూస్తే రక్తం కారుతానే ఉంది. ఎందుకని? మన బ్లడ్ కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది, రక్తం ఫ్లో అవుతూ ఉంటుంది బాడీలో. లేకపోతే వాడు జీవోత్సవం కింద లెక్క. ప్రియులారా, గమనించండి. డాక్టర్ గారు ప్రయత్నం చేసేలోపే చచ్చిపోయాడు. దేనికి చచ్చిపోయాడు? డబ్బులు లేవా? డాక్టర్లు లేరా? అధికారం లేదా? అన్నీ ఉన్నాయి. ఒక చిన్న కోడి యొక్క ముక్క, ఆ ఎముక ముక్క చంపేసి. నేను అనుకునేవాడిని, ఎంత విర్రవీగారు రైలు పక్క నుండి. మాకేంటి జీబుల్లో తిరుగుతాం, మాకేంటి డాబాలు ఉన్నాయి, మాకేంటి లంచాలు తీసుకుంటాం, మాకేంటి మంచి మంచి దుస్తులు కొనుక్కుంటాం అనుకున్నటువంటి వాళ్ళు ఏమైపోయారండి? ఒక్కసారిగా చప్పబడిపోయారు. ఆమె ఆ చనిపోయిన దగ్గర నుంచి ఏ రోజు బయటికి రాల. భర్త చనిపోయిన దగ్గర నుంచి ఏ రోజు ఆమె బయటికి రాల. కానీ ఆ రోజు మా ముందే ఎంతో గొప్పగా ఘనంగా కాళ్ళు రగరేసుకొని తిరిగారు. కానీ ఈరోజు ఆ ఇల్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకు కూడా చచ్చిపోయాడు. ప్రియులారా, ఎగతాళి చేసింది మమ్మల్ని, ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నామని. మళ్ళీ వాళ్ళ కూతురు పోయి ఎవరినో వివాహం చేసుకుంది. మరి మేము కూడా ఎగతాళి చేయాలి ఇప్పుడు? అంతే కదండి. నువ్వు నన్ను ఎగతాళి చేసావు కదా. అప్పుడు గుర్తుపెట్టుకో, పాపం చేయొద్దు, చీకట్లో నడవద్దు, గర్వంగా తిరగద్దు, తగ్గించుకో. ప్రభువులో ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం. ప్రభువులో నువ్వు గర్వంగా తిరిగావు కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా 10:30కో 11 గంటలకు వచ్చి తిరిగావు కదా, ఇది గర్వం. అంటే ప్రభువుకు భయపట్లా, నువ్వు గర్వంతో నడుస్తున్నావు. గర్వముతో నడుచు వారిని అనపశక్తుడు అని దానియేలు గ్రంథంలో రాసింది. నువ్వు గర్వంతో నడుస్తున్నావు, డెఫినెట్గా పడిపోతావు. నీకు ఏ క్వశ్చనే లేదు దాంట్లో. పాస్టర్ గారు చెప్పడం కాదు, దేవుడు ఆల్రెడీ రాసేసుకొని ఉంటాడు. మేము కనుక రిజిస్టర్లో పిల్లవాడు లేటుగా వస్తే ఆబ్సెంట్ అని రాస్తాం. బడికి వస్తాడు 11 గంటలకు 10 గంటలకు వస్తాడు, కానీ ఆల్రెడీ 9 గంటలకి అటెండెన్స్ తీసుకుంటారు, ఆబ్సెంట్ అని పడి రిజిస్టర్ వెళ్ళిపోతుంది. దోతలు వచ్చాయి 10 గంటలకి, అటెండెన్స్ వేసుకునే వెళ్ళిపోయాయి. వాళ్ళ అటెండెన్స్లో నీవు ఆబ్సెంట్, లేట్ కమర్ కాదు, ఆబ్సెంట్. దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్తలోని 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం. ఇక్కడున్న కూర్చున్నటువంటి వాళ్ళు, ఈ మాట వింటున్నటువంటి వాళ్ళు, దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పినటువంటి దేవదూతలు ఏమని చెబుతున్నాయి అంటే, దేవుని కనుక నువ్వు నమ్ముంటే, దేవుని కనుక నువ్వు ప్రేమిస్తుంటే నువ్వు ఏం చేసి ఉండాలని చెప్తుంది ఇక్కడ? సమాధానము. ఈరోజు వరకు ఈ క్రిస్మసే కాదు, ఏ క్రిస్మస్ వచ్చినా కూడా నీకు సమాధానం లేకుండా ఉన్న మనుషులు ఉంచుకొనే నువ్వు చర్చికి వస్తున్నావు. ఎస్, ఇది వాస్తవం. కానీ దేవుడు ఎందుకు వచ్చాడంటే,
దేవుడు ఎందుకు వచ్చాడని రాస్తా ఉన్నాడు. దేవుడు చెప్తున్నటువంటి భూమి మీద నీకు సమాధానం ఇవ్వటానికి వస్తే నీవేమో యేసు పుట్టెను హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్లు అని చెప్పి తిరుగుతున్నావు, కానీ నీకు బంధువులతో సమాధానం లేదు, నీ ఇంటి వారితో సమాధానం లేదు, నీ పక్క వాళ్ళతో సమాధానం లేదు. బాగున్నావు అని పలకరించడానికి నీకు మనసు రాలేదు అని అంటే నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు దేవుని ప్రేమించట్లా, పాపాన్ని లోకాన్ని ప్రేమిస్తున్నావు. పాపము లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడుంటారంటే చీకట్లో ఉంటారని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఎక్కడ ఉందామంటండి, ఎక్కడుంటామంట మనము దేవునితో ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా. మనం దేవునితో 2వ అధ్యాయంలో మీకు కనపడతాం. మనము దేవుణ్ణి ఎరుగున్నామని చెప్పుకుంటూ 4వ వచనం 2:4 యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయనను ఎరిగి ఉన్నారని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, సత్యమే లేదు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము ప్రియులారా. మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞని కొత్త ఆజ్ఞని నేను మీకు వ్రాయడలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావా లేదా? ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి వెలుగులో నడిచి సమాధానంగా ఉండండి అని ఆయన చెప్తే క్రిస్మస్లు ఎన్ని చేశావో, ఎన్ని చేస్తున్నావో, రేపు కూడా చేయబోతున్నావో ఒక్కసారి ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకో. ఎవరెవరిని నేను ద్వేషించాను, ఎవరెవరితో నాకు విభేదాలు ఉన్నాయి, ఎవరెవరిని నేను తోలనాడి మాట్లాడాను, కొండాలు చెప్పాను, అబద్ధాలు చెప్పాను, ఎవరితో ఈరోజు కూడా నువ్వు బాగున్నావు అని పలకరించకుండా ఉన్నానో అప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. నేను రాయలేదండి, నువ్వు అనుకుంటున్నావు నేను వెలుగులో ఉన్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వస్తాను, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తాను, నేను వెలుగులోనే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయము చీకటి, హృదయం అంతా చీకటి. ఒక ఆయన ఒక సామెత చెప్పేవాడిని చిన్నప్పుడు, మా రోజుల్లో చెప్పాడు. ఇప్పుడు ఆ సామెతలు రాట్లా. నోటి నిండా పళ్ళు, ఒళ్ళంతా కుళ్ళు. చెప్పండి, నోటి నిండా పళ్ళు అంటే ఏంటి? ఇకిలిస్తూ మాట్లాడుద్ది. ఒళ్ళంతా కుళ్ళే, మామూలు కుళ్ళు కాదు అది, అరికాల నుంచి నడినెత్తి దాకా ఉంటుంది. చేతులు ఊపి మాట్లాడుద్ది, కాళ్ళు ఊపి మాట్లాడుద్ది, మేను అంటే బాడీని ఊపి మాట్లాడుద్ది, తలకాయ ఎగరేసి మాట్లాడుద్ది, కళ్ళు ఎగరేసి మాట్లాడుద్ది, ముక్కులు ఎగరేసి మాట్లాడుద్ది, మూతి ఎగరేసి మాట్లాడుద్ది. ఎన్నున్నాయి? ఎన్ని ఎగరేసి మాట్లాడితే నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి ఆలోచించి. ప్రభువుని ఎరిగి ఉన్నామని పేరు కాదండి. దేవుడు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? సమాధానం. నువ్వు సమాధానం లేకుండా హ్యాపీ క్రిస్మస్ చెబుతున్నావా? దేవుని యొక్క ప్రేమ తప్పండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చీకటి నిన్ను కమ్మేసింది, చీకటి నిన్ను వాడుకుంటుంది, చీకటిలో నిన్ను కప్పేసి ఏం పర్వాలా ఆయన అంతే చెప్తాడు, నువ్వు ఇంతే ఉండు, నువ్వు తిడతానే ఉండు, నువ్వు కొడతానే ఉండు, నువ్వు ముఖం తిప్పుకుంటానే ఉండు, కొండలు చెబుతానే ఉండు అని ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తాను. ఏయ్ సాతాను పక్కకు పో, వాక్యం చెబుతా ఉంది నేను సమాధాన పడితేనే దేవుని బిడ్డను అవుతానని. కాబట్టి సమాధానం లేకుండా చర్చికి వెళ్ళినంత మాత్రాన నాకేం ఉపయోగాలు లేవు. నేను అబద్ధికుడిని అవుతాను, నేను పాపిని అవుతాను, విరోధిని అవుతాను దేవుడికి, నా తండ్రితో సహవాసం కోల్పోతాను నేను అని అనగలవా? అలా అంటే నువ్వు క్రీస్తు బిడ్డవి.
అలా అనకుండా కనుక ఇప్పటికీ కూడా ఉండి వాళ్ళతో మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. ఏమంటే సంఘానికి వచ్చే వాళ్ళంతా మంచోళ్ళా? సేవకుడు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? సేవకుడికి ఏంటి బాగా తెలియదా? సేవకుడికి ఎవరెవరు ఎట్ట తిరుగుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, వడ్డీలకు ఇస్తున్నారు తెలుసు, సేవకుడికి తెలుసు. కానీ ఎందుకు మాట్లాడతాడు? నేర్చుకుంటావేమో. ఈరోజు కాబట్టి రేపు పిల్లల్ని కొట్టి కొట్టి చదివిస్తాం. ఏంట్రా ఎన్నిసార్లు చదివినా రావద్దు నీకు, కొట్టినా రావట్లేదు నీకని బాధపడతాం. కానీ వచ్చేదాకా వదిలిపెట్టాం, ఒకవేళ వదిలిపెడితే పిల్లలు చదువురాని వాళ్ళు అయిపోతారు, బడుద్దాయిలు అయిపోతారు, పనికిమాలిన వాళ్ళు అయిపోతారు, చేతగాని వాళ్ళు అయిపోతారు. సమాజంలో చక్కగా నడుచుకోలేని పిల్లలు తయారవుతారు నీకు. ఎందుకంటే నువ్వు సరిగా నడవలేదు. తండ్రి బాట చూపిస్తే కొడుకు నడవాలి, కూతురు నడవాలి. నువ్వే దాటలేకుండా ఉన్నావే చిన్న కాలువని, పిల్లడేం దాటుతాడు ఇక? ఒకసారి నేను రోడ్డు మీద వెళుతూ ఉంటే కుక్క పిల్లలు ఉంటాయి కదా, ఆ కుక్క పిల్లలు పోతూ ఉన్నాయి. తల్లి అప్పటికే పాలు ఇచ్చింది, మరి లేచి వెళుతూ ఉంది. కుక్క పిల్లలు దాని ఎమ్మటి పడి వస్తూ ఉన్నాయి. అయితే చిన్న కాలువే, పెద్ద కాలువేం కాదు అది, చిన్న కాలువ దూకేసి వెళ్ళిపోయింది తల్లి. ఈ పిల్లలు కూడా మొదట చూశాయి మా అమ్మ వెళ్ళిపోతుందని. కానీ అందులో ఉన్నటువంటి 5-6 పిల్లలు ఉంటే అందులో రెండు పిల్లలు మాత్రం మా నాన్న పోతున్నప్పుడు మా అమ్మ పోతుంది ముందు, నేను పోనా అనుకొని దూకింది. చూసింది దూకింది. కానీ అమ్మగారు కాలువ దాటలేకపోయింది. 2 కాళ్ళు మాత్రం ముందుకెళ్ళినాయి, 2 కాళ్ళు మళ్ళా వెనక నుంచి దాంట్లో పెట్టలేకపోయింది. అవతల గట్టు మీదకి జారిపోయి కాలువలో పడిపోయింది. కాలువలో కూర్చొని ఏడుస్తుంది. ఇప్పటికి తల్లి వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే స్పీడ్కి వెళ్ళింది కదా తల్లి. మిగతా 4 కుక్క పిల్లలు అక్కడే ఆగిపోయాయి. అవి కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఎందుకని? ఆ 2 కుక్క పిల్లల్ని చూస్తూ కాలువలో అవి బాధపడుతూ ముక్కుతున్నాయి, మూలుగుతున్నాయి. చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ కాలువ లోతుగా ఉంది, ఇలాగా పైన ఉన్నాయి గట్టు మీద కుక్క పిల్లలు ఏంటో అరుస్తున్నాయి అనుకొని అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కాలువలోకి వంగి దిగి చూడలేదు ఎవరు. నేను వెళుతున్నా ఆ టైం. సరే ఏంటి కుక్క పిల్లలు 4 ఉండి కాసేపు కింద చూస్తున్నాయి, కాసేపు పైకి అంటున్నాయి, ఇట్లా తలకాయ ఎత్తి అరుస్తున్నాయి. ఏదో తేడా ఉంది ఇక్కడ అని చెప్పేసి దగ్గరికి పోతే 2 కుక్క పిల్లలు దాంట్లో ఉన్నాయి. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇంతలోకి మరి ఏమైందో అని తెలియదు. అప్పటికి 1/4 గంట 1/2 గంట అయినట్టుంది. మళ్ళీ తల్లి కుక్క వస్తూ ఉంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక కర్రపుల్ల తీసుకొని దాన్ని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లికి కోపం వచ్చి వాడి మీదకి ఎగబడతా ఉంది. అరే నీ పిల్లనేనమ్మా, గుంటలో పడిపోయింది, తీస్తున్నాను కాలువలో అని చెప్పేసి వాడు అంటున్నా. అదేమన్నా అర్థం అవుతుంది దానికి? కుక్కకే ఏమన్నా అర్థం అవుతుంది? ఏదో నా కొడుకుని నా పిల్లల్ని ఏదో చేయబోతున్నారు, అయిపోయింది. సరే అది కూడా కుక్క కూడా 4 సార్లు అటు ఇటు తిరిగింది. దాన్ని ఎట్ట తీస్తే కాలువ పెట్టి తీయటానికి దానికి కూడా చేతకాలం. సరే ఆ టైంలో నేనున్నా, అక్కడ వచ్చాను. అప్పటికే అతను అంటున్నాడు, అది ఒప్పుకోవట్లేదండి తల్లి కుక్క, అందుకని దాన్ని తీయలేకపోయామండి అన్నారు. సరే నాకేం తెలుసు. సరే నేను కూడా అట్లా చూశాను. కుక్క నాకెళ్ళి కూడా చూసింది. సరే నేనేమనుకున్నానంటే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కుక్క పిల్లలను రక్షించడం నీకు ఇష్టమా? ఈ కుక్క కరవకుండా చేయి. చిన్న ప్రార్థన అంతే. మెల్లిగా దగ్గరికి వెళ్ళా. కుక్క ఏమల్లా నాకెళ్ళి చూస్తూ ఉంది, పిల్లలకి వెళ్ళి చూస్తూ ఉంది. చాలు తండ్రి నీకు స్తోత్రం అంటే ఇది నన్ను ఏమి కరవకుండా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంది. కాబట్టి చేతులతో అతను ఏం చేశాడు, కర్రపులతో రాదండి కుక్క పిల్ల తొందరగా. అది కాకుండా గట్టి కర్ర కాదు కదా, ఏదో పట్టుకొచ్చాడు. ఇక చేతులు మురికైతే అయినాయి అని చెప్పేసి ఆ చేతులతోటి కుక్క పిల్లల్ని తీసి పక్కన వేసి కాస్త చెంబు నీళ్లు అక్కడ అడిగి వాళ్ళని కడిగేసేసినాడు. వచ్చేది మూతి మొక్కు పెట్టి వాసన చూసుకొని నా పిల్లలు సేఫ్గానే ఉన్నారని నా వైపు ఒక లుక్కేసి వెళ్ళిపోయింది. ఏమండి, వాటికి చేతగా తీసుకోవటం గుంటలో పడింది. మిగతా వాళ్ళేమో ప్రయత్నాలు చేశారు ఏదో రకరకాలుగా, చేయి పెట్టడానికి ఇష్టపడలే ఎవరు.
అలాంటి పాప కూపములో ఉన్నటువంటి మనలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. రోమాపత్రికలో మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అరే నష్టం, చచ్చిపోతా ఉంది కుక్క పిల్ల, లేవలేదు, ఇంకొంచెం సేపు ఉంటే అది అరిచి అరిచి బలహీనమైపోయి ఏమవుద్దండి, కాళ్ళతో నిలబడలేదు. ఇక ఆ కాలంలో కూడా ఏమైపోద్ది, కూలబడిపోద్ది, చచ్చిపోద్ది. అలాంటి పాపకోపంలో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు పిల్ల. అంతేకాదు, ఈ గొల్లలు 10-11 వచనాలు చూడండి. 2వ అధ్యాయంలోనే 10-11 వచనాలు లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ వాక్యంలో ప్రతివాడును కాదు చదవమ్మా. ఏ వర్తమానం అండి ఇది? ఎవరికి? ప్రజలందరికంటే అన్యులకు కూడా కదా? ఇజ్రాయెల్ వరకేనా? అందరికీ రాసింది కదా, ప్రజలందరికీ అన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ అసలు దేవుడిని నమ్మరు ఇప్పటికీ కూడా. కాబట్టి ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసాను. ఈ మాట ఎప్పుడన్నా నీ ఇంట్లో చెప్పావా? ఏమండి, ఈ క్రిస్మస్ వర్తమానము మహాసంతోషకరమైన వర్తమానము. రండి చర్చికి, రండి ప్రార్థనకి, రండి రక్షణ పొందండి అని ఏమన్నా పిలిచావా? వాక్యం అయితే చెప్తుంది, దూతలు చెప్తా ఉన్నాయి. ఏమని? భయపడద్దండి అని చెప్పింది ఫస్ట్. ఎందుకంటే అంత వెలుగు ఒకసారి చూసేసరికి ఎవరికైనా చీకట్లో భయం వేస్తుంది. అయితే మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేసాను. ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. టోటల్గా చెప్పేసింది. ఎలా ఉంటాడు, ఎలా కనుగొనొచ్చు, ఆయన పేరేంటి, ఆయన ఏం కలగజేయడానికి వచ్చాడు, మహాసంతోషాన్ని. ఏ సంతోషం అంట? ఇప్పుడు చెప్పండి మీరు చేతులెత్తి. మా కుటుంబంలో క్రీస్తుని ఎరిగిన తర్వాత మేము మహాసంతోషంగా ఉన్నామండి అని చేతులెత్తండి చూద్దాం. నేను ఎత్తా. మా కుటుంబం దేవుణ్ణి ఎరిగిన తర్వాత మహాసంతోషంతో ఉంది. ఎందుకు నువ్వు చెప్పలేవు అంటే సరిగా నడవట్లా. ఆ మహాసంతోషకరమైన వార్తను ఇంట్లో వాళ్ళకి చెప్పలా, నువ్వు బయట వాళ్ళకి చెప్పలా, తెలిసిన వాళ్ళకి చెప్పలా, నీ భర్తకి చెప్పలా, నీ భార్యకి చెప్పలా, నీ కొడుక్కి కూతురికి చెప్పలా, పక్కింటి వాళ్ళకి చెప్పలేదు, నడిపించలేదు. క్రిస్మస్ మాత్రం నువ్వు వచ్చి కేకు తినిపోతావు. దేవుని ప్రేమిస్తుంది. స్టార్ పెట్టారంట, గాలి వచ్చిందంట. గాలి వచ్చింది మామూలుగా ఇట్లా గోడ మీద నుంచి కిందకి దింపారు, కనపడతా ఉంది రోడ్డు మీద అందరికీ. గాలి వచ్చిందంట. గాలి వచ్చి ఏం చేసిందంటే లేపేసి పోయి ఆ యొక్క పిట్టగోడ అవతల పడిపోయింది. అది స్టార్. వీళ్ళకి తెలియదు. ఎవరో పిల్లాడు చూసి ఇక్కడ ఒక స్టార్ ఉండాలే, తీసేసారా అండి అన్నాడంట. అప్పుడు చూసారంట పైకి పోయి. అప్పటికే పడిపోయి 2-3 రోజులు అయిపోయింది. ఏమైంది? స్టారు పడిపోయిందంట. యేసుప్రభు వారు ఏమవుతారు ఇప్పుడు? స్టార్ ఉన్న చోట కదా యేసుప్రభు వారు ఉండేది. మరి ఇప్పుడు స్టార్ పడిపోయింది కదా, ఎవరుంటారు ఇప్పుడు అక్కడ? స్టార్ లేదుగా. భూ సంబంధమైనటువంటి స్టార్లు దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాయా? యేసుప్రభు హృదయంలో పుట్టాలి కానీ నీ ఇంట్లో స్టార్లు పెట్టుకొని లైట్లు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు నీ ఇంట్లో జన్మించడు. వాక్యం పెట్టుకుంటారు కానీ తగాదాడుకుంటారు, బూతులు ఆడుకుంటారు. ఎంతమంది ఇళ్లలో లేవండి? బైబిల్ ఉంది ఇంట్లోనే, వాక్యాలు ఉన్నాయి ఇంట్లోనే. ఏమంటే మీకు ఇచ్చినవో కొన్ని వస్తువుల్లో కూడా ఉంటాయి. వాక్యం ఇంట్లో ఉంది, క్యాలెండర్ ఉంది, అది కూడా వాక్యమే. ఇవన్నీ అక్కడే ఉంటాయి. నువ్వు తిట్టుకుంటూ ఉంటావు, కొట్టుకుంటూ ఉంటావు, వరుసుకుంటూ ఉంటావు, చీపు అంటుంటావు. ఎవరు ఉన్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. వాక్యం ఉంటే దేవుడే కదా, చర్చే కాదు దేవుడు. ఎక్కడ 2-3 కలిసిన మనం ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉందాను అని చెప్పి దేవుడు అన్నాడు. కాబట్టి మీ ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, వాక్యం చదివేవాళ్ళు ఉండొచ్చు. దేవుడు ఉన్నాడనే భయం ఉండే కొట్లాడుకుంటున్నావా?
అరుచుకుంటున్నావా? ఏమి రక్షణ అండి ఇది అసలు ఏం రక్షణ? నాకు అర్థం కాదు. భూమి మీద సమాధానం లేకుండా నేను యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాను, సెమీ క్రిస్మస్ చేస్తున్నాము, క్రిస్మస్ చేస్తున్నాము, యూత్ క్రిస్మస్ చేస్తున్నాము, ఫ్యామిలీ క్రిస్మస్ చేస్తున్నాము, ఏమంటే స్త్రీల క్రిస్మస్, పాస్టర్ల క్రిస్మస్, ఎన్ని క్రిస్మస్లు వచ్చాయనుకుంటున్నారు? చిన్నపిల్లల క్రిస్మస్ అంట, యూత్ క్రిస్మస్ అంట, ఆడవాళ్ళ క్రిస్మస్ అంట, మగవాళ్ళ క్రిస్మస్ అంట, ఏమంటే పాస్టర్ల క్రిస్మస్ అంట. ఓరు నాయనో, ఎన్ని పేర్లు పెట్టారండి! నాకు తెలీదు. నేను రక్షణ పొందిన కొత్తలో ఇవి లేవు, ఇన్ని క్రిస్మస్లు లేవు. మానవుడికి పుర్రికొక బుద్ధి, యెహోవాకొక కోరిక. ఏ పుర్రె ఎలా మాట్లాడుతుందో, ఏ సేవకుడు పుర్రె ఎలా ఉంటుందో తెలియదు. ఇది చేద్దామంటే గొర్రెల్లాగానే సంఘం ఊపొద్ది తలకాయ కాదా? ఇది చేద్దామండి అని అంటే డబ్బులు లేని సేవ అయితే ఇంకా చేతులు ఎత్తుతాం మనం. డబ్బులా 500 ఇవ్వాలా? సరే వద్దులే, ఒక 2 రోజులు ముందు మానేద్దాం అంటే 2 వారాలు రారు, 3వ రోజు పండగ, 3వ వారం పండగ కదా. మరి ఇప్పుడు 2 వారాలు ఎందుకు రాలేదంటే ఏదో సాకులు చెప్పేస్తారు. ఏది బాగలేదని, బయట ఉన్నామని, లేకపోతే కొంచెం చుట్టాలు వచ్చారని, ఊరు వెళ్ళామని ఏదో చెప్పుకుంటావు సాకు. జ్వరం వచ్చింది, 3వ వారం వచ్చేస్తావు. కానుకలేమో అదే నీ పార్టిసిపేషన్ ఏం లేదు, వచ్చేసి చక్కగా పెట్టింది తింటావు, ఇచ్చింది తీసుకుంటావు, హ్యాపీగా బయటికి వెళ్ళిపోతావు. నేను 2 వారాలు రాకపోయినా, నేను డబ్బులు ఇవ్వకపోయినా నాకు బహుమానాలు వచ్చాయి. ఎవరికి కావాలా బహుమానాలు? నువ్వు కొనుక్కోలేవా? నువ్వు ఒక చీరను కొనుక్కోలేవా? పళ్ళెను కొనుక్కోలేవా? ఒక ఫ్రూట్ను కొనుక్కోలేవా? కేక్ను కొనుక్కోలేవా? ఎన్నోసార్లు కొనుక్కొని తినే ఉంటావు, కానీ ఉచితంగా వస్తుందంటే ఫినాయిల్ అయినా తాగేస్తాం. ఉచితం, మాకు కావాల్సింది ఉచితం. దేవుని ప్రేమించిన పిల్లారా. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? వెలుగులోనా, చీకట్లో? ప్రభువుని ప్రేమిస్తూనా, అసమాధానంగానా? క్రిస్మస్ వస్తుంది, మళ్ళా ఏ క్రిస్మస్ని చేసుకుంటున్నావు? నీ ఇంట్లో నిజంగా నీ కుటుంబీకులు అందరినీ ప్రేమగా చూసే మనస్తత్వం నీకుందా? ఫస్ట్ ఎవరినైనా సరే, లేదా ఈసరించుకుంటావా? భర్తను కానీ, కొడుకును కానీ, కూతుని కానీ, మనవని కానీ, మనవని కానీ ఈసరించుకుంటూ కనుక నువ్వు ఉండి హ్యాపీ క్రిస్మస్ అని కనుక చర్చిలో అంటే అది పాపం. అది పాపం. ఎందుకంటే నిజంగా హ్యాపీనెస్ లేదు నీకు, పైకి మాత్రమే. అది అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా అనాలి, అది హ్యాపీ క్రిస్మస్ అవ్వదు. హ్యాపీ క్రిస్మస్ అంటే బైబిల్ చెప్పినట్టుగా అందరితో నువ్వు సమాధానపడ్డా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమచ్చేటట్టుగా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు సమాధానంతో బతికినప్పుడు, అప్పుడు మనల గురించి దేవదూతలు తండ్రితో చెప్పి ఈ భూమి మీద ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్క కుటుంబంలోని వారు సమాధానంతో ఈ రోజున క్రిస్మస్ జరుపుకున్నారు అని చెప్పుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు వచ్చావా? అరే క్రిస్మస్కి పంపించలేదని తగాదా, క్రిస్మస్కి పంపించలేదని అలగటం. ఎవడండి? ఎవరిది క్రిస్మస్ అంటే? అర్థం ఏంటి అసలు? అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళమని చెప్పిందా బైబిల్? వీళ్ళు అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళారండి గొల్లలు. మా అమ్మని మా నాన్న పిలుచుకొస్తామని వెళ్ళారా? చూడటానికి వెళ్ళిపోయారు. మరి నువ్వే ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఎవడు చెప్పాడు? దేవుణ్ణి ప్రేమించు. ఈ పిచ్చి మాటలు పనికిరావు. దేవుణ్ణి గణపరచు వారు ఎప్పుడు కూడా వెలుగులోనే ఉంటారు. అంతేగాని అలిగేవాళ్ళు ఎవడు దేవుళ్ళో ఉండరు. అది జరిగే పనే కాదు. అలగటం అనేది జరిగితే ఊరెళ్ళలేదనో, వాళ్ళు ఒప్పుకోలేదనో, వీళ్ళు ఒప్పుకోలేదనో, క్రిస్మస్ దినానికి నువ్వు అసహనంగా చర్చికి వచ్చినా నీవు వర్ధిల్లవు. ఎందుకంటే నీ మనసంతా దేని మీద ఉంది? దేవుడి మీద కాదు, నీ వాళ్ళ మీద ఉంది. ఎక్కడైతే ఏంటండి ఆరాధన, ఎక్కడేం చేయొచ్చు ఆరాధన. అంతేగాని ఫలానా చోటుకి వెళ్ళే ఆరాధన చేసుకోవాలనేది క్రీస్తు బుద్ధి అయితే కాదు, క్రీస్తు ఆలోచన అయితే కాదు. అది నీ తలంపు. నిన్న చెప్పారన్నమాట. అది మన తలంపుతో చేసే పనులు ఇవి.
ఆ తలంపుతో వద్దు, దేవుని తలంపుతో చేయి. దేవుని చేత ఆశీర్వాదము నొందుదువు గాక. మోకరించండి, ప్రార్థన చేసి.